ఇప్పుడు నెక్స్ట్ అసలు ఈ యమలీల ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని దాన్ని ఒక అద్భుతమైన స్కిట్ రూపంలోని చిన్న చిన్న పిల్లలు వచ్చి చేస్తారు సార్. యాక్చువల్లీ అంటే మీకు వినోదాన్ని నవ్విస్తారన్నమాట మిమ్మల్ని. నాకు వినోదం అంటే బహుమొచ్చటయ్యా, బహుప్రీతి కూడాను. అసలు ఈ యమలీల స్టార్టింగ్ ఎలాగా స్టార్ట్ అయింది, మూవీ ఎలా షూట్ చేశారు, దాని సక్సెస్ మీట్లు అన్ని ఎలా జరిగినాయి, దాంతో ముచ్చటగా యమలీల ప్రస్థానం. యమలీల ప్రస్థానం. గురువు గారు ఏమిటి? మీరు పాటకి నాట్యం చేశారు, నేను స్కిట్ లో కాసేపు నటిస్తాను. వెళ్ళి నేను నాట్యం చేశాను నటిస్తారంట. అటులే కానివ్వండి, అలీ గారి పాత్ర ఇస్తాను. ఓకే, ఈ యమలీల ప్రస్థానాన్ని చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ కిడ్స్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ రాములగా బుగ్గలవాడా, బురుజుగోడ నిబ్బరాల కండలవాడా, రాజాపేటాల. వెంకటేష్ గారు వచ్చేస్తున్నారు. ప్రేమలో కృష్ణ గారు ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారు, అదిరిపోయారు. అప్పుడు మానిటర్ లేదా రే కాట్రే. కృష్ణారెడ్డి గారు సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమా అండి. హిట్ అయిద్దని నాకు నమ్మకం ఉంది. సరే, తర్వాత ఏమన్నా కథ రాసుకున్నారా? అంటే ఇప్పుడే కదా అయిపోయింది, ఊరేలే పని ఉంది, తర్వాత వచ్చిన తర్వాత అనుకుందాం. మంచి పాయింట్. అలాగేనండి. ట్రైన్ కూడా టైం అయిపోయింది, వెళ్ళాలి. బెర్త్ కన్ఫర్మ్ అయింది. ట్రైన్ ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంటది. కానీ ఈ టైంలో పైనుంచి ఏదైనా కింద పడితే ఎలా ఉంటది? పైనుంచి పడాలంటే పైన యముడు ఉంటాడు. యముడి దగ్గర ఏముంటది? భవిష్యవాణి ఉంటది. ఆ భవిష్యవాణి కింద పడి అది ఒక సామాన్యునికి దొరికి అది భవిష్యత్తుకి తెలిస్తే చాలా బాగుంటది, చాలా బాగుంటది. అచ్చిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? అర్జెంట్ గా చెప్పాలి. మంచి పాయింట్ వచ్చింది. కృష్ణారెడ్డి గారు పిలిచారా? ట్రైన్ లో వెళ్తుంటే మంచి స్టోరీ వచ్చిందండి. అవునా? ఏంటండి ఆ స్టోరీ? యముడి దగ్గర నుంచి భవిష్యవాణి కింద పడి అది ఒక సామాన్యునికి దొరికి దానిలో వాళ్ళ అమ్మ ప్రాణాలు పోతాయి అని వాడికి ముందే తెలిసి వాళ్ళ అమ్మ ప్రాణాలు రక్షించుకోవడానికి యముడితో వాడు ఏం చేశారనేది స్టోరీ అండి. స్టోరీ చాలా అద్భుతంగా ఉందండి. ఎవరైనా సరైన హీరో దొరికితే సినిమా చాలా బాగా వస్తుంది. నమస్కారం సార్, నేను ఆల్రెడీ స్టోరీ విన్నాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది సార్. దీనికి నేను ఎవరిని అనుకుంటున్నా అంటే కొత్తలతో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు అనుకుంటున్నారు సార్? మన సినిమాలోనే చేస్తుంటాడు ఆలి కమెడియన్ ఉన్నాడు కదా, ఆయనతో. కథ చాలా బాగుంది. ఎవరన్నా ఇమేజ్ ఉన్న హీరో అయితే ఇంకా చాలా బాగుంటది కదా అని. ఈ స్టోరీకి ఈ క్యారెక్టర్ కి ఆయన సూట్ అవుతాడని మీకు అనిపిస్తుందా? ఆయన ఖచ్చితంగా సూట్ అవుతారు మరి సార్. ఇంకేంటి ప్రాబ్లం ఏంటయ్యా? బిజినెస్ కూడా అవ్వాలి కదా సార్. బిజినెస్ కాకపోతే ఓన్ గా మనం రిలీజ్ చేసుకున్నాం. సరే సార్, ఆలీని పిలిపించండి. ఎలాగో సినిమా ఓకే అయింది కాబట్టి, సినిమా అంటే మీరు అన్ని పనులు మీరే చేస్తారు దగ్గరుండి, కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, మీరు రెస్ట్ తీసుకోండి సార్. మీకు అమ్ముంది కదా? ఉంది. ఆమెకి బట్టలు ఎవరు కొని పెడతారు? నేనే కొంటాను సార్. ఆమె మందులు ఎవరు కొని పెడతారు? నేనే కొంటాను సార్. బాగోలు ఎవరు చూసుకుంటారు? నేనే కొంటాను సార్. అన్ని మీరే ఎందుకు వేరే వాళ్ళకి అప్పు చెప్పొచ్చు కదా? అంటే మా అమ్మ. ఈ సినిమా కూడా నాకు అమ్మాలంటిదే. ఆలిని తొందరగా పిలిపించండి. ఏ రాములగా బుగ్గలవాడా, బురుజుగోడ నిబ్బరాల కండలవాడా. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ప్రో డైరెక్టర్ గారు, ఎందుకండి ఇంత అర్జెంట్ గా పిలిచారు? ఈ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాయా? ఏ సినిమాలో అయినా కానీ నేను అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు కదా. అంటే ఇది కొంచెం పెద్ద క్యారెక్టర్ పెట్టావయ్యా. పెద్ద క్యారెక్టర్ అంటే మినిమం ఒక అరగంటలో ఉంటుంది. ఇదిగో ఈ 10,000 రూపాయలు. ఇదే. 10,000 హీరోకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ నాకు ఇచ్చారు సార్. పర్లేదా, ఉంచుకో, తీసుకో నువ్వే. సార్. ఆనందంగా వెళ్ళు. ఆలి ఇటు రావయ్యా. అమ్మ మళ్ళీ తీసుకుంటారా చెక్కు? కాదు, సార్. ఈ చెక్కు చూస్తే నీకేమనిపిస్తుంది? జీరోలు ఎక్కువైనా అనిపిస్తుంది సార్. హీరోకి ఆ మాత్రం జీరోలు ఉండొచ్చు కదా. మీరు నాతో కామెడీ చేయించచ్చు. నువ్వేనాయ్యా హీరో? నేను హీరో అంట నవ్వండి సార్, నేను హీరో అంట నవ్వండి. నువ్వేనయ్యా హీరో? నేను హీరోనా? నేను. మరి హీరోయిన్ అగో చూసినా, అగో చూసినా. నేను హీరోయిన్ ఎవరు నేను అడగలేదురా బాబు. అప్పుడు హీరోయిన్ గా ఎవరు అనుకుంటున్నారండి? ఈ మధ్యలో కొత్తగా చూడ్డానికి చందమామ దిగి వచ్చినట్టు అందంగా ఉంటది, అది ఇంద్రజ అమ్మాయి కొత్తగా వచ్చింది కదా. ఏ రాములగా బుగ్గలవాడా, బురుజుగోడ నిబ్బరాల కండలవాడా. ఇదిగో అమ్మాయి, ఇదిగో. ఏంటమ్మా ఆ అమ్మాయి మేము పలకరిస్తే పలకట్లేదేంటి? ఆవిడ సీన్ మొత్తం బ్రెయిన్ లోకి ఎక్కించేదాకా ప్రపంచంలో ఉండదు. మరి ఆమె బయటికి ప్రపంచంలోకి రావాలంటే ఏం చేయాలి? అయ్యో ఎందుకు రాదు? ఇప్పుడు చూడండి. ఏమైంది? ఏమైంది? మీతో ఒక సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటే దానిలో మీరు హీరోయిన్, మీతో మాట్లాడదాం. ఓ అక్కడ చిన్న సీన్ చెప్తున్నారు. ఇక్కడ నేను మాట్లాడాలని చెప్తున్నాను కదమ్మా. అక్కడ ఆల్రెడీ ఒక షాట్ అవుతుంది కదా సార్, మధ్యలో వదిలేసి ఎలా రావడం? డెడికేషన్ ఏంటయ్యా అమ్మాయిలో? సరే అమ్మాయి, దీనిలో మంచి క్యారెక్టర్ అనేది. మిగతా విషయాలు సినిమానే మెయిన్ విషయం సార్. మిగతా విషయాలు అక్కర్లేదట, సినిమానే మెయిన్ విషయం అట. ఇంతకీ మూవీలో హీరో ఎవరు సార్? హీరో ఓ ఈయన చెప్తారా? ఈయన చెప్తారా?
పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? హీరో ఓహో మధ్య మధ్యలో కొద్దిగా గుర్తు చేయండి. నేను మొత్తానికి మనం అనుకున్నట్టే హీరోయిన్ కూడా దొరికేసిందయ్యా. ఆ ఎముడి క్యారెక్టర్ మరి ఎవరు చేస్తున్నారు? ఇలాంటి పాత్రకి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒకే ఒక వ్యక్తి కైకాల గారే. అంతకంటే ఎవరు ఉన్నారండి? అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం సురచూడామణి. నమస్కారం నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఈ మధ్య నేను సినిమాలు చూస్తున్నానయ్యా, చాలా బాగుంటున్నాయి. మీ నోట వింటే నాకు చాలా ఆనందంగా ఉందండి. మా సినిమాలో ఒక మంచి పాత్ర ఎముడి పాత్ర ఉంది, అది మీరేస్తే చాలా బాగుంటుందండి. ఈ వయసులో నేను ఎవరి పాత్ర అంటే నేను నన్ను మోయగలనంటావా అయ్యా? తప్పకుండా అండి, ఎందుకంటే కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుట్టుంటాయి, ఈ పాత్ర మీకోసమే పుట్టిందండి. సరే అయ్యా, చేస్తాను. చేస్తారు కానీ ఎముడి పాత్ర అంటే కొంచెం కిరీటాలు అయ్యా, బరువులు ఏమయ్యా, నన్ను గుండెల పైన పెట్టుకొని మోస్తున్న కలం తల్లి కోసం నేను ఆ మాత్రం మోయలేనా? ఇంతకీ హీరో ఎవరయ్యా? హీరోనా? ఓ ఇతను చెప్తాడా? హీరో ఎవరయ్యా? ఇది అప్పటికి చెప్పాను. తల్లి క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? శంకరబాండం సినిమాలో తన యాక్టింగ్ తో కంటతడి పెట్టించిన మంజు భార్గవి గారు ఎంత బాగా చేశారండి. ఆవిడైతే చాలా బాగా చేస్తుంది. మరి ఇంకే ఆవిడ పిలిపించండి. బురుజుగోడ నిబ్బరాల కండలవాడ. నమస్కారం అమ్మా. నమస్కారం. మా సినిమాలో ఒక తల్లి పాత్ర ఉంది. ఏం కథ? ఒక తల్లి ప్రాణం పోతూ ఉంటే యముడితో కొడుకు పోరాటం ఆరాటం. బాగుందమ్మా కథ. ఇంతకీ హీరో ఎవరు? ఉండదు, నేను చెప్తా. మేడం. ఓ నువ్వు చెప్తావా? చెప్పు. ఓకే ఓకే అమ్మా, మీరు పక్కకుండండి. సార్ డైరెక్టర్ గారు, ఇందులో ఏదో కామెడీ విలన్ రోల్ ఉంది, అది ఎవరు చేస్తే బాగుంటది అంటారు? కామెడీ విలన్ అంటే ఆ టైమింగ్ ఆ రైమింగ్ డెఫినెట్ గా తనిఖీల్లో భరణి. ఆ కామెడీ క్యారెక్టర్ కి ఒక ఆభరణం. భరణి గారు నమస్కారం అండి. భరణి గారు నమస్కారం. ఐసీకే తైసి నేను డిసైడ్ చేస్తా. దీనిలో నేను డిసైడ్ చేసిందే మీరు చేయాలండి. అదే సార్, ఇక్కడ మా సినిమాలో ఒక మంచి కామెడీ విలన్ క్యారెక్టర్ ఉంది. ఆ కామెడీ క్యారెక్టర్ ఏంటంటే మీరు కవితలు చెప్తుంటారు, అవి ఎవరికి నచ్చవండి. నేను బి ఐసీకే తైసి. ఓహో, ఆయన చేస్తారంట, ఒప్పుకున్నారు. హీరో ఎవరు? ఐసీకే తైసి. నువ్వు చెప్పుతావు ఐసీకే తైసి. ఈ హీరో అనే అద్భుతమైన కంటెంట్ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే షూటింగ్ స్టార్ట్ చేద్దామండి. సరే, రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. మాట్లాడమ్మా. నీ కొడుకు అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా మహారాజా అమ్మా. నీ కోసం బంగ్లాలు తీసుకొస్తాను, డబ్బులు సంపాదిస్తానమ్మా. మాట్లాడమ్మా. అమ్మా మాట్లాడమ్మా. అనుకున్న చేశాం కదండి, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మొత్తానికి సినిమా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ ఎలా ఉండబోతుందని నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. సినిమా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు వస్తే నాకు హ్యాపీ. సరే, రేపే రిలీజ్ చేద్దాం. ఓకే. అరే ప్రవీణ్ సార్, చెప్పండి సార్. థియేటర్ అంతా ఇంత సందడి సందడిగా ఉంది, పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినట్టుంది ఇక్కడ. సార్ మీరు లోపల కంటెంట్ చూస్తారు, ఒకసారి థియేటర్ లోపల చూడండి. అరుపులు అరే ఏంట్రా ఇంత మంచి సినిమా వచ్చిందా? కాదయ్య గారు, ఆ. సమోసాలు తెప్పియండి. అరే ఆల్రెడీ 4 షోలకు తెప్పించాను కదరా. లేదు, ఆల్రెడీ ఆ సినిమాకి చూసి అరుసుడు తినుడు ఆకలేసి. ఇంత మంచి సినిమా తీసిన డైరెక్టర్ గారికి కలవాలని ఉందిరా నాకు. డైరెక్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు. తొందరగా డైరెక్టర్ గారు వస్తున్నారు, అన్ని అరేంజ్మెంట్ చేద్దాం రా. సార్, ఇలాంటి డైరెక్టర్లు ఉంటే మా సినిమా థియేటర్లు ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోతాయి సార్. సార్ ఎంత మంచి సినిమా తీశారు సార్. హీరో గారు నిజంగా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇంత బాగా చేశారని. సార్ మీ ఎమోషన్ పర్ఫార్మెన్స్ సూపర్ సార్, రియల్లీ చాలా బాగా చేశారు సార్. థాంక్యూ సార్. అమ్మా ఇంద్రజ గారు, మీ డాన్సులు అద్దరగొట్టారమ్మా. మంజువారి గారు, మీ పర్ఫార్మెన్స్ అసలు మీ సెంటిమెంట్ సీన్స్ సూపర్ అండి. ఇంత మంచి సినిమా తీసినందుకు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సక్సెస్ కి సూత్రం ఏంటి సార్, చెప్పండి సార్. సినిమానే జీవితం, సినిమానే ప్రాణం. ఒక సినిమా కోసం ఒక కథ అనుకొని దాన్ని నమ్మి నిజాయితీగా కష్టపడ్డ వాళ్ళు ఎవరు కూడా ఇండస్ట్రీలో ఓడిపోయినట్టు లేదండి. అందరికీ సూర్యుడు ఉదయిస్తే రోజు మొదలవుతుందేమో, కానీ సినిమా వాడికి సెట్ లో లైట్ వేస్తేనే రోజు స్టార్ట్ అవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అందరికి క్యాలెండర్ లో 365 రోజులు ఉంటాయి, కానీ సినిమా వాడికి ఒకే ఒక రోజు ఉంటుంది. వాడిదైనా ఆ రోజు కోసం 365 రోజులు కష్టపడుతుంటారు. నిజాయితీగా కష్టపడే ప్రతి సినిమా వాడికి నా సినిమా అంకితం.
hope that was so hilarious and so heart touching.